సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. తిరుమల నకిలీ నెయ్యి వ్యవహారంలో వెలుగులోకి మరికొన్ని నిజాలు బయటకు వచ్చాయి. అది అసలు నెయ్యే కాదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ తేల్చేసింది. పామాయిల్ రసాయనాలతో నకిలీ నెయ్యి తయారు చేసినట్టుగా నిర్ధారించింది. ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలను ముందు పెట్టి బోలేబాబా డైరీ కథ నడిపారని విచారణలో తేల్చారు. బోలేబాబా డైరీ రైతుల నుంచి పాలు సేకరించలేదని విచారణలు తెలిపారు. సహా నిందితులను, సాక్షులను భయపెడుతున్నారంటూ హైకోర్టుకు సిట్ తెలిపింది. సాక్షిగా ఉన్న సంజీవ్ జైన్ ను తిరుపతి ఎయిర్పోర్ట్ కు రాగానే దాడి చేసినట్లు సిట్ గుర్తించింది. నెయ్యి బాగోతాన్ని వాట్సాప్ చాటింగ్ బయటపెట్టింది. తిరుమల నకిలీ నెయ్యి వ్యవహారంలో వెలుగులోకి మరికొన్ని నిజాలు బయటకొచ్చాయి. అది అసలు నెయ్యే కాదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ తేల్చేసింది. పూర్తి సమాచారాన్ని తిరుమల నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ శ్రీదేవి, మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి విస్తుపోయే నిజాలు బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డూలో కలిచేటువంటి నెయ్యి పూర్తిగా నెయ్యే కాదని తెలిసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పామాయిల్ రసాయనాలతో కలిపినటువంటి నెయ్యిని తయారు చేశారని చెప్పి బోలేబాబా డైరీ వాళ్ళు ఇదంతా చేసినట్లయితే సిబిఐ అయితే గుర్తించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే బోలేబాబా డైరీ నుంచి టీటీడీ నెయ్యి కొనుగోలు చేసేది, అప్పుడు నెయ్యి సరిగా లేదని చెప్పేసి నెయ్యిని వెనక్కి పంపిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళని పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇటు ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీని ముందుగా చూపించి బోలేబాబా డైరీ ఇక్కడ నెయ్యి సరఫరా చేసిన తెలుస్తుంది. ఆ బోలేబాబా డైరీకి సంబంధించి చూసినట్టయితే ఎప్పుడు వాళ్ళు ఇంతవరకు పాలు అసలు సేకరించలేదని చెప్పేసి తెలిసిన పరిస్థితి ఉంది. విచారణలో ప్రధానంగా ఏదైతే వాళ్ళు అంటే అక్కడ బోలేబాబా డైరీకి సమీపంలో ఉన్నటువంటి రైతుల నుంచి ఎవరే కానీ పాలు కొనుగోలు చేసినట్లు కూడా తెలియని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అంటే పూర్తిగా పాలు వాళ్ళు కొనుగోలు చేయకుండా కేవలం పామాయిల్ రసాయనాలతో తయారు చేసినటువంటి నెయ్యినే ఇటు ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ద్వారా తిరుమలకి అయితే పంపినట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి రాజశేఖర్ కావచ్చు, అపూర్వ చావడా అంటే వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి అపూర్వ చావడా, ఏదైతే బోలేబాబా డైరీకి సంబంధించిన ఈ ఇద్దరు నిందితులు అంటే ఈ నలుగురు నిందితులు ప్రధానంగా సాక్షులను అయితే భారీగా భయపెడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఏదైతే హరిమోహన్ ఏదైతే గతంలో జీఎంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే దీనికి సంబంధించిన వ్యక్తుల్ని తీవ్రంగా భయపెడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే హరి అనే వ్యక్తిని కూడా ఏదైతే ఈ సాక్షి చెప్పడానికి వస్తున్నటువంటి వాళ్ళని కూడా సాక్షులను భయపెడుతున్న పరిస్థితి. మరొక హరిపుల్లా అనే వ్యక్తిని కూడా పూర్తిగా అతను వాంగ్మూలం ఇచ్చేందుకు కూడా సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. అతని పేరు మీద కూడా హైకోర్టులో వ్యాజ్యం వేశారు తెలియకుండా. అతను నేరుగా హైకోర్టు రిజిస్ట్రార్కి అయితే మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ముఖ్యంగా ఏదైతే సాక్షులను భయపెడుతున్నటువంటి ఈ వ్యక్తులకి దయచేసి బెయిల్ ఇవ్వద్దు, ఈ బెయిల్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు పూర్తిగా ఈ కేసును తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పేసి సిబిఐ తెలిపిన నేపథ్యంలో కోర్టు కేసు 17 వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ నెయ్యికి సంబంధించి చూసుకున్నట్టయితే తరచూ ఏదో ఒకటి బయటపడుతున్న పరిస్థితి. అంటే A3, A5గా ఉన్నటువంటి వాళ్ళు తీవ్రంగా బెదిరిస్తున్నారని, ఇప్పటికే సాక్షులకి సంబంధించి చాలా భయపడుతున్నారని చెప్పేసి తెలిసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే బోలేబాబా డైరీకి చెందిన వ్యక్తి అయితే గత నెల అంటే ఏప్రిల్ నెల 7వ తేదీ తిరుపతికి చేరుకున్నారో ఆ సమయంలోనే అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి నేరుగా చెన్నై ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లిన తర్వాత అతన్ని బలవంతంగా ఢిల్లీకి పంపించిన పరిస్థితి అయితే ఉంది. అంటే ముఖ్యంగా ఏదైతే సాక్షుల్ని అంటే పూర్తిగా ఇప్పటికే కొంతమంది సాక్షులు సిబిఐకి పూర్తిగా తెలిపారు. ఎందుకంటే నిజంగా కల్తీ జరిగింది, ఎందుకంటే బోలేబాబా డైరీలో పనిచేసినటువంటి కొంతమంది సిబ్బందే చెప్పారు ఖచ్చితంగా ఇది నెయ్యి కాదు, మేము కల్తీ చేశాము అని చెప్పేసి వాళ్ళు అయితే వీళ్ళ విచారణలో తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అంటే కేవలం ఇది కావాలనే ఇది చేయించారని, ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే సిబిఐ తరపునటువంటి సిట్ భారీగా విచారణ జరుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. శ్రీదేవి చెప్పండి. సునీల్, అంటే ఇప్పటికే కల్తీనే విషయంలో ఎంతో మందిని విచారించారు. దాదాపు విచారణ చేపట్టినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఒక 80% కంప్లీట్ అయింది విచారణ అంటున్నారు. బట్ ఇప్పుడు ఇంకా కొత్త నిజాలు బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ కథ ముగిసినట్టేనా, ఇంకా విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయంటారా?
అంటే ఇది కథ అయితే ముగిసినట్టు కాదు. ఎందుకంటే ముఖ్యంగా ఇది ఒక్కొక్కటి బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పుడే ఒక కొలిక్కి వచ్చినట్టు చెప్పచ్చు. ఎందుకంటే గతంలో కేవలం నెయ్యిలో కల్తీ జరిపారనే వివాదం అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈసారి ఏకంగా ఇది నెయ్యే కాదు అని ఇప్పుడు నిజాలు బయటపడిన పరిస్థితి నేపథ్యంలో ఇందులో ఎవరు నిందితులు ఉన్నారు, ప్రధానంగా ముఖ్యంగా ఆ అధికారి అంటే ఏదైతే టీటీడీలో ఉన్నటువంటి ఉన్నతాధికారి వల్లే ఇది పూర్తిగా వాళ్ళు సరఫరా చేసినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో బోలేబాబా డైరీని పూర్తిగా వాళ్ళ నెయ్యిని రద్దు చేసినటువంటి టీటీడీ మళ్ళీ ఈ వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ నుంచి కొనుగోలు చేసే నెయ్యి కూడా అదే నెయ్యి అని తెలిసి కూడా అవే నెయ్యి వీళ్ళు వినియోగించినట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే 80% దీని గురించి విచారణ పూర్తయినప్పటికీ మళ్ళా మొదటికి వచ్చినట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో సిబిఐ ఏం తెలుపుతుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే A1 సంబంధించినటువంటి నిందితులు ఎవరనేది ఇంతవరకు తెలియని పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే గత వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అంటే టీటీడీలో చైర్మన్ గా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరున్నారు, అప్పటికే ఆ చైర్మన్ కి సంబంధించిన వ్యక్తులను ఇప్పటికే సిట్ విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇంకా మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్టయితే కనపడుతుంది. రైట్ సునీల్, థాంక్యూ.